Say
యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ
లోక పయనం స్తోత్ర గీతముగానే పాడనా స్తోత్ర గీతముగానే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆశీనుడవై నన్ను పాలించవా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆశీనుడవై నన్ను పాలించవా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీకే ఆరాధుడా స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా అయ్యా ఇప్పటి వరకు నాయనా నీ ప్రియులలో పాడిన పాటల్లో నాయనా నీ కంఠస్వరాన్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభువా ఇంకా యవనస్తులు నాయనా బహుబలంగా మీరే వాడుకోమని ఇంకా ప్రభు వారి కంఠస్వరాలు ముట్టి నీ నామ ఘనత వరకు ప్రతి ఒక్కరిని కూడా వాడుకోమని యేసునామములో నడుచున్నాను తండ్రి ఆమేన్. అందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలో 119వ అధ్యాయము 91 నుంచి 120 వరకు చదువుకుందాం. సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున
అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాస్త్రమును తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొంటిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములను నాకు హృదయ సందర్భములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగు చోటు నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను. దుష్క్రియలు చేయువారులారా, నా యొద్ద నుండి తొలగడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనును. నా ఆశ భంగమై నేను సిగ్గునందకయుందును గాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసి
చేసేదను. ఈ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్తు వలె లయపరచుదువు. కావున ఈ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. ఈ భయము వలన నా శరీరము వణుకుచున్నది. ఈ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చున్నాం. మరి సాక్ష్యముల సమయం కనుక మరి మన మధ్యలో ఉన్న రాణి నరసింహరావు రాణి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. తీసుకుంటాను ముందుకు రావాలి. సాక్ష్యం ఏంటంటే, నాకు ఒక 4 రోజుల కిందట ఆపరేషన్ జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. దానికోసం ఎన్నో నెలలుగా నేనైతే ప్రార్థన చేసుకున్నాను. అయ్యా మరి నీ చిత్తం అయితేనే జరిగించు, లేకపోతే లేదని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారికి అమ్మగారికి చెప్పి ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను. అయ్యగారు అయితే ప్రతి విషయంలోనూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేనికైనా ఏమ్మా ఏంటి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చాలా సేవకులు అయితే నాకు చాలా ఇదిగా ఉన్నారు. అమ్మగారు అయ్యగారు నేనైతే సంఘంలో మందిరంలో నమ్మకంగా లేనప్పటికీ అయ్యగారు అమ్మగారు మాత్రం అన్ని విషయాల్లో నాకు ఏ చిన్న ఇదైనా కానీ ఉన్నారు. నేను కాదు అయ్యగారు ఫోన్ చేసి అమ్మ ఏమైందిరా ఎట్టా ఉంది. నా నాన్న కూడా అన్నిసార్లు అడగలేదు నా కోసం. అమ్మ చనిపోయిన తర్వాత నాకంటూ చెప్పుకోవడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. అమ్మ ఉన్నప్పుడు కొంచెం అర్థం చేసుకునేది. అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా మనకి ఎవరు లేనే ఇదిలోనే ఉన్నాను. నేను బాప్టిజం తీసుకోక ముందు నుంచి అమ్మగారు అయ్యగారు కూడా నా కోసం ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు. కానీ వారు ప్రతి విషయంలో నాకు ప్రార్థన చేస్తూ మంచి చెడు కనుక్కుంటూ అన్ని విషయాల్లోనూ జీవితంలో పిల్లల విషయంలో కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ఇచ్చిన ప్రేరణ వాళ్ళు చూపించిన ఇదే. కానీ ఎన్నోసార్లు హెచ్చరించారమ్మా అలా కాదు ఇలా ఉండాలని. కానీ వారి మాట నేను నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ దాకా తెచ్చుకున్నా అనిపించింది. కానీ ఏదైనా దేవుని చిత్తమే అని చెప్పేసానని ఇంకా ప్రార్థన చేయించుకుని ఆపరేషన్కి వెళ్ళాను. ఆపరేషన్కి వెళ్ళినప్పుడైతే ధైర్యంగానే వెళ్ళాను, కానీ ఎంతో భయం వేసింది. దేవుని కృప వల్ల ఆపరేషన్ జయకరంగా మీ అందరి ప్రార్థన వల్ల, ముఖ్యంగా సేవకుల ప్రార్థన, మీ అందరి ప్రార్థన వల్ల నేను ఇంకా ఈ రకంగా సజీవురాలుగా మీ ముందుకు వచ్చానంటే మీ అందరి ప్రార్థన. దాన్ని బట్టి మీ అందరికీ 1000 వందనాలు. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు నా విషయంలో. ఆపరేషన్ నుంచి బయటికి రావడం, మళ్ళీ మీ అందరి మధ్యకి ఇలా రావడం, నా కుట్లు కూడా దేవుడి దేవుళ్ళు తగ్గిపోవడం. ఇంకోటి ఏంటంటే గొప్ప అప్పుల వల్ల ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరెవరైతే మాట్లాడినవాడు ఎంత ఇబ్బంది పడ్డానంటే మందిరంలోకి వచ్చి ఒక్కదాన్ని వచ్చి ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఇంట్లో ఉంటే అప్పుడు వస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాలని తెలియదు. అయ్యారు ఏంటమ్మా ఒక్కదాన్ని వచ్చారు, ఏం లేదయ్యా మందిరంలో ఉన్నామని చెప్పేసి వచ్చానని చెప్పేసి ఆయన చెప్పుకుని ఏడిసే పనులనే ఉండేదాన్ని. అని దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. ప్రతి ఒక్క రుణం నుంచి కూడా నన్ను దేవుడు విడిపించాడు. ఇంకా నన్ను అడిగేవాళ్ళు అయితే నా పిల్లలు తప్ప ఇంకా నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసానని, ఏమి ఇస్తావని కూడా దేవుడు ఎన్నైతే రుణాలు ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని కొట్టివేశాడు. గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగే ఇప్పుడు వరకు అయితే నేను దేవుడికి దూరంగా ఉండి లోకం వైపు, లోకంలో ఉన్న ఆశ వైపు చూస్తూ వచ్చాను. ఇక మీదటైనా కానీ దేవుడు నాకు రక్షణ తీసుకున్నప్పుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయనలో ఉండాలని, నా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలని, ఆయన పరిచయాన్ని వెంబడించాలని, ఆ కుటుంబం అంతా కూడా మందిరంలో ఉండాలి.
నాకైతే ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు గొప్ప టైంలో. ఆ దర్శనాన్ని నేను ఇప్పటి వరకు నిర్లక్ష్యంగానే వదిలేశాను. కానీ ఎప్పుడైతే హాస్పిటల్ పెట్టి వెళ్తున్నాను అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. అయ్యా నేను మృతుల్లోకి వెళ్ళిపోతే నువ్వు చూపించిన దర్శనమే ఇంతకాలం జ్ఞాపకం ఏడిచాను. 8 సంవత్సరాలు నేను రక్షణ తీసుకుని కానీ ఏ ఒక్క రోజు కూడా నేను ఆయనకు ఉపయోగకరంగా ఆయనకి నచ్చిన విధంగా బతకలేదు. తండ్రి జ్ఞాపకం చేసుకుని ఇప్పటికైనా ప్రభానైనా నీ వైపు చూడాలని ఆశ నెరవేర్చని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇచ్చిన నా యొక్క దర్శనాన్ని నేను తండ్రి అదే రకంగా ప్రార్థన చేసుకుంటూ ఆయన్ని వెంబడిస్తూ ఆయనలో ఉండాలని ఒక్క ఆత్మనైనా నా కుటుంబ సభ్యుల్లో ఉంచి నేను రక్షించుకోవడానికి దేవుడు నాకు కార్యం చేయాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రకంగా సజీవులుగా దేవుడు నన్ను ఇక్కడ ఉంచోబెట్టినందుకు దేవునికే మహిమ. మీ అందరికీ వందనాలు. చిన్న సాక్షి దేవుడు దీవించిన గారు. దేవుడు నా స్తోత్రాలు కూడా వచ్చి మీ అందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం నాకు 3 వారాల కిందట మరి కారులో వెళ్ళేటప్పుడు క్యాలెండర్ కారులో వెనక వైపు జేబులో పెట్టాము. తర్వాత ఫోన్ చూసుకుంటూ ఇంకా అందులో పెట్టేశాను ఫోన్. తర్వాత అయ్యగారు టైం ఎంత అయిందో చూడండి అన్నటప్పుడు నేను ఆ ఫోన్ తీద్దామని చెప్పేసి దానిలో ఇలా చేపెట్టేటప్పుడు ఇలా లోతుగా ఫోన్ వెళ్ళిపోవడం వల్ల లోపలికి వెళ్ళి ఇలా ఎత్తికేటప్పుడు ఏమైందంటే ఆ క్యాలెండర్ పైది చేతికి ఇలా కోసుకుపోయేటప్పటికి ఏమైందో నాకు ఏం అవ్వలేదు. ఫోన్ లైట్ వేసుకొని చూసేటప్పుడు చాలా బ్లడ్ కారిపోతుంది. నేను అక్కడ క్లాత్ ఒకటి ఉంటే దాన్ని అది పట్టేసాను. ఏమవదులే అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత చాలా లోతుగా తెగిపోయింది అది. ఇంకా నాకు అప్పటికే నాకు షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఏంటి ప్రభావం మరి ఇలా జరిగిందని అయ్యగారేమో కారులో తీసుకెళ్తున్నా కూడా ఏదో ఒకటి దెబ్బ తగిలించుకుంటున్నామని ఆయన టెన్షన్ పడిపోతున్నారు అతను. సరే ఏం కాదులే అనుకున్నప్పటికీ ఇంకా అది చాలా పెద్దగా లోతుగా తెగిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండి ఎంత అంటే అసలు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అమ్మాయికి స్వప్న చెప్పినప్పుడు ఆయింట్మెంట్ ఇచ్చింది. అక్కడ ఒక టీటీ ఇంజక్షన్ చేసింది ఆదివారం సాయంత్రం కూడా. సరే ఏమో వదిలే అనుకున్న తర్వాత చాలా పెద్దదైపోయింది అది. మరి నాకు షుగర్ ఎక్కువగా ఉంది, అలాగా తగ్గిద్దా లేదని టెన్షన్ పడినప్పుడు ఎప్పుడైతే మరి దేవుడు కృపను బట్టి మరి 1 వారం రోజులకి చిన్నగా మానుపు పడడం జరిగింది. హల్లెలూయా. మరి అది అయిన తర్వాత మరి స్థలంలోకి వెళ్ళి కోళ్ళకి నీళ్లు పోసి వస్తూ ఆ గేట్ వెనక నుంచి ఇలా వేసుకుంటా వచ్చాను. అది గేట్ నా వెనక నుంచి నేను తీసుకొస్తాను. కాలు ముందుకు వేయకుండా నేను లాగేటప్పటికి అది కూడా కాలుకి ఎడమ కాలు వైపు కింద మడి దగ్గర బాగా లోతుగా తెగిపోయింది. తెగిపోయేటప్పటికి ఇంకా నాకు అరగంటసేపు ఏమైందో కూడా అర్థం కాదు. డిమ్ అయిపోయి బ్లడ్ బాగా కాలిపోతుంది. అప్పుడు చూస్తాను అయ్యగారు వచ్చి పసుపు రాసినా కూడా పసుపు వేసినా కూడా ఆగట్లా. ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి అది చూస్తే బాగా చాలా పెద్ద గాయం అయిపోయింది. ఇప్పుడు ఒక 2 నెలల్లో ఏమో అవుతుంది. మరి నేను ఏం చేయను ప్రభు, మరి షుగర్ వల్ల ఏమో ఏ చిన్న దెబ్బ తగిలినా ఎక్కువగా లోతుగా కట్ అయిపోయింది అనమాట. మరి వెనక చీర కట్టుకున్నప్పుడు అది తగిలి చాలా ఇబ్బంది పరంగా ఉన్నప్పుడు మరి అక్కడ కూడా మరి చేతికిచ్చిన ఆయింట్మెంట్ రాసి ప్రార్థన చేసుకున్న ప్రభు, మరి గాయం కూడా నువ్వే స్వస్థపరచు ప్రభు అనుకున్నా. మరి నాకున్న షుగర్కి అయితే మరి ఆ గాయాలు మానవు. కానీ మరి దేవుడు మహాకృపను బట్టి ఎంత పెద్ద గాయమైనా సరే 1 నెల 2 నెలల్లో మాడిపోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మరి అలాగే ఆ కాలు విషయంలో మరి నేను చాలా నడవడానికి కూడా ఇబ్బంది పడిపోయాను. అలాంటప్పుడు కూడా దేవుడు మరి నా ఎడలోని గొప్ప కార్యం జరిగించాడు. మరి అలాగే ఈ చేతి విషయంలో కూడా మరి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నరాలు మరి కండరం అనేది ఎక్కడ అనేది ఏం తెలియట్లే. ఎంత ఫిజియోథెరపీ చేయించినా కూడా మరి ఏమీ ప్రయోజనం లేకుండా ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏమన్నారంటే సోమవారం రండమ్మా మరి ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలన్నారు. మరి 2 వారాలు మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. మరి ప్రార్థన వల్ల నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి
నాకు అన్ని విషయంలో దేవుడు మరి ఆపరేషన్ 3 రోజుల్లో చేయకపోతే మరి చనిపోయింది అన్న డాక్టర్లే మరి దినాల వరకు కూడా నన్ను దేవుడు సంచులకులో ఉంచి గొప్ప స్వస్థత విడుదల నాకు ఇచ్చాడు. మరి అలాగే ఈ భుజం నొప్పి కూడా ఏదైనా సరే, ఏది అడిగినా ఏదైనా దేవుడే నా పట్ల కార్యం జరిగించాలని నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మరి చేతికి సంపూర్ణ స్వస్థత వచ్చేలాగా మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఈ లోకంలో నిజమైన తండ్రి అయ్యా, నీవు తప్ప మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరు అయ్యా. ఈ లోకం వైపు మేము చూస్తూ ఉన్నాం కానీ నేను నీ వైపు మేము చూడలేకపోతున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించుకున్నా ప్రభు. అయ్యా, బిడ్డని సాక్షిగా నిలబెట్టి వాడుతున్నాయి. అనేక సార్లు నాయన అప్పుల వారి ద్వారా ఎంతో బాగా అనుభవించినాడు. ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు నీ బంధనంలో నుంచి ఒంటరిగా నా ప్రభు నేను కలుసుకొని ఎన్నో మార్లు ప్రార్థించినప్పుడు సంఘము సేవకులు చేసిన ప్రార్థన కూడా ఆ బిడ్డ ఏడలను కృప చూపించి తనకున్న అప్పులన్నిటినీ నా అప్పులో మీరు కొట్టి వేసినందుకు వందనాలు అయ్యా. ఇప్పటికైనా ప్రభు అయ్యా, తనకిచ్చిన దర్శనం నెరవేర్చే వరకు కూడా తనలో ఊపిరి ఉన్నంత వరకు కూడా నా ప్రభు అయ్యా నీ కొరకు నమ్మకస్తురాలుగా ప్రభు అయ్యా, ఇదిగో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు అన్న వాగ్దానము నా ప్రభు ఆ బిడ్డ ఏడల నాయన నువ్వే నెరవేర్చమని అయ్యా, దర్శనాన్ని విడవక అయ్యా ప్రభు నిరంతకము కాలనేనక అక్కడ విషయంలో కార్యము జరిగించమని ఇంకా సంపూర్ణమైన విడుదల, నెమ్మది, స్వస్థత బిడ్డకి మీరు దయచేయమని. అలాగే నా ప్రభు నా విషయంలో కూడా తండ్రి మరణపు స్థితిలో ఉండవలసిన నన్ను అయ్యా ఎన్నో ఒక మార్గనైనా సజీవురాలుగా నిలబెట్టి ఉన్నావు ప్రభు. నాకున్న స్థితిని బట్టి అయితే ప్రభు ఏనాడో మరణం అయిపోవలసిన నన్ను ప్రభు క్షేమ స్థితిలో నిలబెట్టిన ప్రభు నీ బిడ్డల ఎదుట ఈ రీతిగా నన్ను ఉంచావంటే అది కేవలం నీ ఉచితమైన కృపనైనా. నీ కృప లేకపోతే నేను లేను నా ప్రభు. నా విషయాల్లో నా ప్రభు మనుషుల ప్రేమ కరువైనప్పటికీ ఈ శాశ్వతమైన ప్రేమ నా ఎడల చూపుతూ ఎన్నో విషయాల్లో కార్యాలు జరిగిస్తూ వచ్చాం. అలాగే చేతిని కూడా మీరు ముడతారని, నీ గాయాల్లో ఉన్న స్వస్థత నాకు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా చెప్పలేని బిడ్డలు కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. మరొక సమయానికి బిడ్డలు చెప్పగలిగి నేను స్తుతించి గణపరిచిన కృపను మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పట్టుపడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమని వెనుదీతువా వెనుదీతువా. నరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. నరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుడు కొరకీయ వెనుదీతువా. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమని వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. మనందరము మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాం.